హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. ఈరోజు డయాబెటీస్‌ని రివర్స్ చేయగలమా అనే టాపిక్‌ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. దీంట్లో ధనిక, పేద అనే కంట్రీస్ తారతమ్యం లేకుండా ప్రతి దేశంలో చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇక ఆహ్, భారతదేశం అయితే డయాబెటీస్‌కి క్యాపిటల్. భారతదేశంలో మళ్ళీ బెంగుళూరు ఇంకా ఎక్కువ అనమాట. సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనకి డయాబెటిస్ ఈ రోజుకి ఈ రోజు ఓవర్‌నైట్ మనకి షుగరొచ్చేయదు. ఇది రావాలంటే కనీసం 6-10 సంవత్సరాలు పడుతుంది. డయాబెటిస్ ఫ్యామిలీల్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకళ్ళ ఒక ఒక ఫ్యామిలీలో ఒకరికుంటే 65% ఛాన్స్ వాళ్ళ పిల్లలకి ఎప్పటికప్పుడు వచ్చే అవకాశం ఉంది. అలాగే పేరెంట్స్ ఇద్దరికీ ఉంటే గనక 96% ఛాన్స్ 96% ఛాన్స్ వాళ్ళ లైఫ్‌లో ఎప్పటికప్పుడు షుగర్ వస్తుంది. సో, ఇది ముఖ్యమైనది. సో, జెనెటిక్‌గా మనకి ససెప్టబిలిటీ బాగా ఎక్కువగా ఉంది. అందులోని ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ బాగా ఎక్కువ. ఇండియన్స్ అంటే రైస్ బాగా ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు, అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకునే రాష్ట్రాలన్నిట్లోనూ డయాబెటిస్ చాలా ఎక్కువగా విజృంభిస్తుంది. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ ఆరిజిన్ పేషెంట్స్‌కి షుగర్ ఎక్కువగా అక్కడికెళ్ళిన తర్వాత గ్లూకోజ్, రిఫైన్డ్ షుగర్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి డయాబెటిస్ కనిపిస్తుంది. మనం రొటీన్‌గా తీసుకునే ఆహారం, మన ఇండియన్ డైట్స్ ఎలా ఉంటాయి? పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్, తర్వాత మళ్ళీ 10కి స్నాక్స్, 12, 1 మధ్యలో అన్నం. అది కూడా మంచిగా అన్ని ఫ్రైస్, కర్రీస్ మంచి మంచి గుమగుమలాడిపోయేలాగా. అలాగే మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్, సాయంత్రం మళ్ళీ డిన్నరు బ్రహ్మాండమైన అసలు కింగ్ అనమాట. అసలు ఇంకెక్కడ తగ్గేది లేదు. అన్నిట్లోనే అన్నీ ఎక్కువ. ఆయిల్స్, ఘీలు, రకరకాల వాసనలు మంచి మంచి గుమగుమలాడిపోతాయన్నమాట. ఇలాంటి విందు భోజనాలన్నీ మనమే చేస్తూ ఉంటాం. సో, మనం తీసుకున్న ఆహారం పొట్టలోకెళ్ళి జీర్ణమయ్యి గ్లూకోజ్‌గా రిలీజ్ అయ్యి, గ్లూకోజ్ ప్రతి కండరాలకి బ్లడ్‌లో ప్రవహించి కండరాల్లోకెళ్ళి, ఆ కండరాల్లో ఉన్న కణాల్లోకి లోపలికి గ్లూకోజ్ ఎళ్తుంది. ఈ గ్లూకోజ్ ఎళ్ళిన దాన్ని మైటోకాండ్రియాలు విచ్ఛిన్నం చేసి దాన్ని ఎనర్జీగా రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీతో మనం పనులన్నీ చేసుకోగలుగుతాం. సో, ఇప్పుడు ఈ ఇన్సులిన్ అనేది ఒకటుంది. ఆ ఇన్సులిన్ ఏంటంటే మన బాడీలో స్టమక్ కింద ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో ఐలెట్ సెల్స్, బీటా సెల్స్ అనే వాటిల్లో ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో ఈ ఇన్సులిన్ తయారవుతుంటుంది. సో, ఇందాక చెప్పినట్టు మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ అయ్యి కణాల్లోకి వెళ్ళేటప్పుడు దానికి అది సొంతంగా వెళ్ళిపోదు. దానికి ఖచ్చితంగా ఇన్సులిన్ సాయం కావాలి. సో, ఒక మాలిక్యూల్ ఇన్సులిన్ 4 మాలిక్యూల్స్ గ్లూకోజ్‌ని కణంలోకెళ్ళేలా చేస్తుందనమాట. సో, సెల్స్ దగ్గర రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ దగ్గర ఇన్సులిన్ ఒక కీలా పనిచేస్తది. ఈ కీ ఓపెన్ చేయగానే గ్లూకోజ్ వెళ్ళడానికి కావాల్సిన డోర్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లోకి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ లోపలికెళ్తాయి. అప్పుడు దాన్ని శక్తిగా మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో, మిషన్‌లో ఏ ఆహార పదార్థం, అది పిండి పదార్థం, సంక్లిష్టమైన పిండి పదార్థమా, లేకపోతే ప్రోటీనా, ఫ్యాటా ఏమేసినా లాస్ట్ మన బాడీకి కావాల్సిన మన మిషన్‌కి చేసుకునేది గ్లూకోజ్ మాత్రమే. సో, ఇప్పుడు ఆహారంలో ఉన్న గ్లూకోజు బ్లడ్‌లోకెళ్ళింది, సెల్‌లోకెళ్ళింది ఇన్సులిన్ సాయంతో. ఎప్పుడైతే మనం ఆహారాన్ని తీసుకోవడానికి ఇప్పుడు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా తీసుకుంటున్నాం గదా! అలాగే ఇన్సులిన్ గూడా అదే టైంలో అదే పద్ధతిలో ఇన్సులిన్ రైజ్ అవుతా ఉంటదనమాట. మనం తీసుకున్న ఆహారం చూడగానే ఆహారం ఇప్పుడు తీసుకుంటా ఉన్నది చూడగానే ఇమ్మీడియేట్‌గా లోపల ఇన్సులిన్ సర్రుమని పైకెళ్ళిపోద్ది. ఆహారం తీసుకున్నాక దాంట్లో ఉన్న గ్లూకోజ్ రిలీజ్ అవ్వగానే దాన్ని మళ్ళీ సిగ్నల్ వెంటనే మళ్ళీ ఇంకోసారి ఇన్సులిన్ రైజ్ అవుతుంది. మిగిలిన టైంలో మళ్ళీ నెమ్మదిగా స్లోగా వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ తర్వాత మళ్ళీ స్నాక్స్ తీసుకునే టైంలో మళ్ళీ రైస్. మళ్ళీ లంచ్ టైంలో ఇంకా ఎక్కువ రైస్. మళ్ళీ తగ్గడం. ఆల్మోస్ట్ ఇన్సులిన్ అస్తమానం ఇక్కడ గ్లూకోజ్ కనిపించగానే ఇన్సులిన్ రైజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కడ తయారవుతుంది? ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో ఐలెట్ సెల్స్‌లో తయారవుతుంది. ఇది 0.2-5 యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తయారవుతుంది. అంటే యూజువల్‌గా ఒక 18-50 యూనిట్స్ దాకా రోజుకి తయారవుతుంది. ఒక ప్యాంక్రియాస్‌ని తీసుకుంటే దాంట్లో ఒక 200 యూనిట్స్ దాకా నిలవ ఉంటుంది. ఇక ఈ ప్యాంక్రియాస్‌లో తయారైన ఇన్సులిన్ బయటకొచ్చి బ్లడ్‌లో కలిసినప్పుడు కణాల్లోకెళ్ళినప్పుడు ఇన్సులిన్ అవసరం అవుతుంది. సో, ఈ బ్లడ్‌లో 5, 6 నిమిషాల్లోనే విచ్ఛిన్నం అయిపోతుంది. క్లియర్ అయిపోద్ది. సెల్స్ మీద, కణాల మీద ఒక నిమిషం నుంచి ఒక అరగంట దాని మీద అరగంట వరకు, ఒక నిమిషం నుంచి ఒక అరగంట వరకు ఆ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కణాలు లోపల ఇన్సులిన్ రిసెప్టార్స్ ఓపెన్ చేయడం,
గ్లూకోజ్ వెళ్ళడం ఇలాంటి ప్రొసీజర్స్‌కనమాట. సో, ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో మొత్తం బాడీలో మన ఫ్యాట్ చేరుతుంది గదా! అలాగే ఒక్క గ్రాము ఫ్యాట్ గనక బాడీలో ప్యాంక్రియాస్‌లో డిపాజిట్ అయితే ఐలెట్ సెల్స్ సరిగ్గా పనిజేయడం మానేస్తాయి. మామూలుగా షుగరొచ్చిన వాళ్ళలో ఈ 10-12% ఐలెట్ సెల్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి స్లోగా. దానికి ప్యాంక్రియాస్‌లో మనం ఫ్యాట్ కూడా చేర్చేలా చేస్తే, దాని నిండా ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు అంటే ఒక్క గ్రామే మన బాడీలో ఎంత వేరే చోట ఎక్కడున్నా సరే, ఒక్క గ్రామ్ ఫ్యాట్ బాడీలో ఈ ప్యాంక్రియాస్‌లో చేరితే చాలు. ఐలెట్ సెల్స్ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఇది ముఖ్యమైనది. ఇక ఇన్సులిన్ ఉత్పత్తి అయింది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అయింది మనం ఆహారం తగ్గట్టుగా లోపల షూటప్ అవుతుంది. దీని పని ఏంటి? ఇన్సులిన్ పని గ్లూకోజ్‌ని కణాల్లోకి చేర్చడం. సో, మనకు నెక్స్ట్ ఇప్పుడు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ పనేంటి? గ్లూకోజ్‌ని కణాల్లోకి చేర్చడం. అది గ్లూకోజ్ కనిపించిందా ఇన్సులిన్ రైజ్ అవుద్ది. ఇన్సులిన్ ఉందా అది గ్లూకోజ్ కణాల్లోకి వెళ్తుంది. ఇది ముఖ్యమైన పని. సో, మనం తీసుకునే ఆహారం పొద్దున్న, మధ్యాహ్నం, మధ్యలో స్నాక్స్, ఆఫ్టర్‌నూన్ స్నాక్స్, రాత్రి డిన్నరు ఇవన్నీ చాలా తీవ్రంగా ఎక్కువ తీసుకోవడం మొదలుపెడుతున్నాం. ఇదివరకు లక్షల సంవత్సరాల క్రితం మనం జంతువులుగా ఉండేప్పుడు లేతే ఆ క్రమం నుంచి బయటకొచ్చే క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఓ పండు కావాలంటే వెతుక్కొని తినాలి. ఒక కోడి కావాలంటే ఎక్కడో వెళ్ళి దాన్ని పట్టుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాంటిదేం లేదు. అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. దాంట్లో పిండి పదార్థాలు చాలా ఎక్కువైపోయాయి. రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువైపోయాయి. రైస్ ఉంది. దాన్ని పాలిష్ చేసి తెల్లగా చేసి మంచి నిగనిగలాడిపోవాలి. చూడగానే మల్లె పువ్వులా ఉండాలన్నమాట. అలా ఉంటే గాని తినట్లేదు. దాన్ని ఇంకా చాలామంది గంజి వంచి వారుస్తున్నారు. మనం ఉడకబెట్టి ఒకవేళ దానిలో ఏమన్నా న్యూట్రియంట్స్ మిగిలిపోతాయేమో అని దాన్ని కూడా వంపేసి, ఆ పిప్పి మాత్రం ఆ వేస్ట్ మాత్రం మనం మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలాగే మైదా, గోధుమని పూర్తిగా రిఫైన్ చేసి పైన మంచి పొర అంతా తీసేసి లాస్ట్‌కి బాగా అసలు లోపల మధ్యలో ఉన్న అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ మెటీరియల్‌ని మనం తీసుకుంటున్నాం. దాంతోనే రకరకాల ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు తయారు చేసుకొని తింటున్నాం. అలాగే ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ వరి, గోధుమలు, సజ్జలు, రాగులు ఇవన్నీ ఒకటే. అన్నదమ్ములు లాంటివి. సో, వరిలో కొంచెం పిండి పదార్థం, గోధుమలో ఇంకొంచెం ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇన్సులిన్ పనేంటి? గ్లూకోజ్‌ని దాచేయడం. సో, ఫస్టు ఇన్సులిన్ లోపలికెళ్ళిన గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా లివర్‌లో ముందు దాయటం మొదలుపెడుతుంది. సో, అలాగే గ్లైకోజన్ నిల్వలు పూర్తిగా లివర్ నిండిపోయిన తర్వాత నెక్స్ట్ కండరాల్లోకి సర్దుతుందన్నమాట. అక్కడ కూడా గ్లైకోజన్ లానే నిల్వ ఉంటుంది. సో, కండరాలన్నిట్లో నిల్వ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాట్‌గా మారుతుందన్నమాట. ఎక్స్‌ట్రా మళ్ళీ ఇంకా గ్లూకోజ్ వస్తుంది. సో, గ్లూకోజ్ కనిపిస్తే చాలు ఇన్సులిన్ దాచేయడమే అనమాట. సో, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి గ్లైకోజన్ నిల్వలన్నీ ఫుల్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఫ్యాట్ అనమాట. ఫ్యాట్ రూపంలో మార్చి బాడీలో దాస్తుంది. సో, సెంట్రల్ ఒబేసిటీ, బటక్, బ్యాక్ ఇవంతా పెరిగిపోతూ ఉంటది. యూజువల్‌గా బటక్కు, బ్యాక్కు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకన్నా పొట్ట కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి డయాబెటిస్ రావడానికి అవకాశం కొంచెం ఎక్కువ ఉందని కొన్ని పరిశోధనల్లో తెలిసింది. అంటే దీనివల్ల పొట్టున్న వాళ్ళందరికీ డయాబెటిస్ రావాలని కాదు. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్‌లో ఒక అవకాశం ఉందన్నమాట. అలాగే వెయిస్ట్ సర్కంఫరెన్స్ 40 ఇంచెస్ పైన అబ్బాయిల్లోనూ, అలాగే 35 ఇంచెస్ పైన ఉందంటే అది బాడీ ఫ్యాట్ చాలా ఎక్కువైనట్టనమాట. అంటే స్టోర్స్ బాగా ఎక్కువైపోయాయని. దీనివల్ల కూడా మనకి డయాబెటిస్‌కి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఈ బాడీ ఫ్యాట్ బాగా ఎక్కువయ్యే కొద్దీ మనం బాడీలో ఉన్నదంతా లోపల అంతా నిండా పేరుకుపోతుంది. సో, దీంతో మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అది ప్యాంక్రియాస్ గానీ, థైరాయిడ్ గానీ, ఇంకోటి గానీ ఇలాంటివన్నీ సరిగ్గా పనిచేయకుండా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనే దాంట్లోకి వస్తాయన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదు. ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం, బీపీ కొంచెం ఎక్కువగా ఉండడం. ఇవన్నీ కలెక్టివ్‌గా దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అలాగే ప్రతీదీ మన డీరేంజ్ అయిపోతుందనమాట. ఇప్పుడు బ్లడ్‌లో గ్లూకోజ్ ఎళ్ళింది. ఆ గ్లూకోజ్ కణాల్లోకెళ్ళాలి. కణాల్లోకెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఒక యూనిట్ ఇన్సులిన్‌కి, ఒక మాలిక్యూల్ ఇన్సులిన్‌కి 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ లోపలికెళ్తాయి. ఈ గ్లూకోజ్‌తో పాటు సోడియం మాలిక్యూల్స్ కూడా కణాల్లోకి వెళ్తా ఉంటాయి. కణం లోపల పొటాషియం ఎక్కువగా ఉంటుంది. 98% 98% పొటాషియం కణాల లోపల ఉండాలి. ఈ బయట షుగర్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఈ పొటాషియం కూడా మనం బయటకొస్తూ ఉంటది. 3 సోడియంలు కణంలోకి ప్రవేశిస్తే 2 పొటాషియంలు బయటకొస్తాయి.
సో, ఇలా డీరేంజ్ అయిపోతున్నాయనమాట. మనం గ్లూకోజ్ ఏసేస్తున్నాం. ఇన్సులిన్ రైజ్ అయిపోతుంది. ఆ ఇన్సులిన్ లోపలికెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని రోజులకి ఏమవుతుంది గ్లూకోజ్ ఇంకా ఎక్కువ అయిపోయి అలాగే సోడియం మాలిక్యూల్స్, పొటాషియం బయటకొచ్చేయడం, ఇలా క్లమ్జీ అయిపోయి ఇంకా అది సరిగ్గా పనిచేయడం మానేస్తదనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది ఇన్సులిన్ ఇంకా ఎక్కువ అవుద్ది. వెంటనే ఇన్సులిన్ పైకి స్పీడ్‌గా పైకి రైజ్ అవుతా ఉంటది. దీంతో మళ్ళీ గ్లూకోజ్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఆ రిసెప్టార్స్ పనిచేయక ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంటుంది దానికి వెళ్ళాలంటే. అంతకుముందు ఒక్కదానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సొస్తుందనమాట. కొన్ని రోజులకి అది కూడా ఆగిపోతుందనమాట. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియాలంటే మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక వెహికల్ ఉంది. ఒక బస్సుంది. ఒక 50 మంది ప్రయాణం చేయగల బస్సు. 50 మందిని ఎక్కించాం. చక్కగా జామ్ జామ్ అని వెళ్ళిపోద్ది. కొండలు, గుట్టలు అన్నీ బాగా మామూలుగా ఎక్కే అవన్నీ ఈజీగా ఎక్కేస్తది. మామూలుగా వెళ్ళిపోతది. ఎంత స్పీడ్ అయితే వెళ్తదో అంత స్పీడు చక్కగా వెళ్ళిపోతది. దీంట్లో 50 మంది కెపాసిటీ. దీంట్లో 100 మందినేసాం. ఏమవుద్ది? కొంచెం అటు ఇటు కాకుండా స్లోగా ఎళ్తది. బానే వెళ్ళొచ్చు. కొన్ని ఎత్తు ఎక్కాల్సొచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ 50 మంది దిగితే గానీ మళ్ళీ పని చేయదు. దాని మీద 500 మంది కాదు. ఒక 50,000 మంది కాదు. 1,00,000 మందిని ఏసేసాం. ఇప్పుడేంటి పరిస్థితి? అసలు బస్సు ఎలా ఉంటుంది? అసలు పార్ట్‌లుంటాయా? నాశనం అయిపోద్ది. కదలడం అసలు ప్రసక్తే లేదు. మొరాయిస్తుంది. ఇదనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే. మనం ఇంతే గ్లూకోజ్ ఎయ్యాలి. దానికి ఇంత గ్లూకోజ్ లోపలికి తీసుకుంటే అదేం చేస్తుంది నిండా గ్లూకోజ్ అయిపోయి ఏ ఎక్కడ ప్రతి కణంలోనూ నిండా దాని చుట్టూ గ్లూకోజ్ వస్తుంది. దాంతో పాటు సోడియం మాలిక్యూల్ వెళ్తున్నాయి. దాంట్లో ఉన్న పొటాషియం బయటకొచ్చేస్తున్నాయి. ఇలాగ అన్నీ డీరేంజ్ అయిపోయి కెమికల్స్ అన్నీ కూడా ఒక సమతా స్థితిలో లేకుండా పోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బస్సు లోడ్ ఎక్కువైపోయింది. ఇబ్బందయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ బస్సులో ఉన్నవాళ్ళు జనం తగ్గిచ్చేయాలి. మిషన్ అంతా బావుంది. అన్ని పార్ట్స్ బానే ఉన్నాయి. ఒక్కటే ఒకటి లోడ్ ఎక్కువయింది. ఇప్పుడేం చేయాలి మనం? ఆ లోడ్ తగ్గిచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే. మనం తీసుకునే ఆహారం మన బేసల్ మెటబాలిక్ రేట్‌కి సరిపడగా ఉండేలా చూసుకోవాలి. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీని నిశ్చలంగా సమతా స్థితిలో ఉంచినప్పుడు మన బాడీ జీవక్రియలు జరగడానికి ఎంతైతే మినిమమ్ రిక్వైర్మెంట్ ఎనర్జీ కావాలో దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. సో, జీవక్రియలు ఈజీగా జరగడానికి కావాల్సిన శక్తి. అది అబ్బాయిల్లో 6,900, 7,000, 100 దగ్గర వరకు ఉంటుంది. అమ్మాయిల్లో అయితే 5,900 దాకా అలా ఉంటుంది. 6,000 దాకా ఉంటుంది. ఒక కిలో జౌల్స్ పర్ కేజీ. అలాగే ఈ బిఎంఆర్‌ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా ఉండడం, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి కూడా మన తీసుకునే ఆహారాన్ని సక్రమంగా మార్పులు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డయాబెటిస్‌లో రకాలు. డయాబెటిస్‌లో డయాబెటిస్‌లో టైప్ 1 డయాబెటిస్ అని ఉంటుంది. ఇప్పుడు ఐలెట్ సెల్స్‌లో ప్యాంక్రియాస్ ఉత్పత్తి అవ్వదు. అవి ఆటోఇమ్యూన్ డిసీజ్ గాని రకరకాల వ్యాధుల వల్ల ఆ ఐలెట్ సెల్స్ అసలు పనిచేయకుండా ఉండడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి లేకుండా పోద్ది. దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోతాయి. ఇక రెండోది టైప్ 2 డయాబెటిస్. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ ఉంటుంది. కానీ డీరేంజర్‌గా ఉంటుందనమాట. అంటే చాలకుండా ఇన్సులిన్ ఉండడం, లేకపోతే ఉత్పత్తి సరిపోకపోవడం, లేకపోతే ఇచ్చిన ఇన్సులిన్ సరిపోకపోవడం, లేదు రిసెప్టార్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దానివల్ల మనకి గ్లూకోజ్ బాడీలో ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. దీన్ని టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్‌కి ముందు ప్రీ డయాబెటిస్ అని ఇంకో కండిషన్ ఉంది. అదేంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ డయాబెటిస్ అన్నంత ఎక్కువగా ఉండవనమాట. దీన్ని ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్‌కి వచ్చే క్రమంలో ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకున్నాం అనుకోండి నార్మల్ పీపుల్‌లో 60-90 మిల్లీగ్రాములు ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత 2 గంటలకు తీసింది 90-110 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇక డయాబెటిస్‌కొస్తే మామూలుగా ప్రీ డయాబెటిస్. ఇప్పుడు 100-126 మధ్యలో ఉంటే అది ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అదే ప్రీ డయాబెటిస్ అనమాట. ఇక 126 అంతకన్నా ఎక్కువ ఉందంటే దాన్ని డయాబెటిస్‌గా మనం తీసుకుంటాం. దీన్ని హెచ్‌బీఏవన్‌సీ కాన్సంట్రేషన్ కూడా చూస్తాం. హెచ్‌బీఏవన్‌సీ అంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్ ప్రొడక్ట్స్ కొన్ని రక్త కణాల్లో అంటుకున్నప్పుడు దాన్ని మెజర్ చేసి అంటే రక్త కణాలు 3 నెలలు బతుకుతాయి కాబట్టి ఈ 3 నెలల్లో అవి ఎంతుంటే ఎంత గ్లూకోజ్ ఉంటుంది అని తెలిసేది హెచ్‌బీఏవన్‌సీ. ఇది మనకి 6 కన్నా తక్కువగా ఉండాలన్నమాట. 5.7 అలా ఉండాలి. సో, దీన్ని బట్టి మనం 3 నెలల యావరేజ్ గత 3 నెలలుగా మన షుగర్ ఎంత లెవెల్‌లో మనం బాడీలో ఉందనేది తెలుసుకునే ఒక పరీక్ష.
ఈ గ్లూకోజ్ మన బాడీలో నిండా నింపినప్పుడు ఏమవుతుందంటే, ఈ నిండా గ్లూకోజ్ ఉన్నప్పుడు మనం సున్నితమైన భాగాలు మెదడు, హార్ట్, కిడ్నీ, నరాలు అన్నిటిని వాటిలో ఉంచుతున్నాం. సో, దీనివల్ల ఏమవుతుంది షుగర్ వల్ల దాంట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్‌ని తీసుకున్నాం. దాన్ని బాయిల్ చేయడం స్టార్ట్ చేసాం. లేకపోతే రైస్ తీసుకున్నాం. దాన్ని బాయిల్ చేయడానికి స్టార్ట్ చేసాం. నీళ్ళేసి ఉడకబెట్టడానికి మొదలుపెట్టాం. స్లోగా దాంట్లో కొన్ని మార్పులొస్తాయి. ఈ మార్పులొచ్చి పూర్తిగా వెనక్కి రావు. ఒకసారి ఎంతవరకు వచ్చిందో ఇంక అంతవరకు అలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఇంకో రకంగా చూద్దాం. ఒక గ్లాసులో 100 మిల్లీగ్రాములు గ్లూకోజ్ ఏసామనుకోండి, ఒక చిక్కదనం ఉంటుంది. 250, 300 ఏసామనుకోండి చిక్కగా ఉంటుంది. దీంట్లో నీళ్లు పోస్తే కొంచెం పలచగా అవుతుంది. సో, తెలిసింది కదా! అలాగే మన బాడీలో కూడా చిక్కదనం ఎక్కువయ్యే కొద్దీ రక్తంలో షుగర్ శాతం ఎక్కువున్నప్పుడు మన బాడీలో అన్ని పార్ట్స్ నిండా షుగర్ ఉంటుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆవకాయ పచ్చడి పెట్టాం. మే నెలలో మంచి కొత్త ఆవకాయ మంచి కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది. దీన్ని ఉప్పులో ఊరబెట్టామనుకోండి, ఒక సంవత్సరం ఉప్పులో ఊరబెడితే ఏమవుతుంది? మెత్తబడుతుంది. దీన్ని 5 ఏళ్ళు ఉంచితే ఇంకా బాగా పచ్చడి అయిపోద్ది. 10 ఏళ్ళైతే అసలు పూర్తిగా చివుకుపోద్ది కదా! అలాగా మనం గ్లూకోజ్‌లో మన మెదడు, హార్ట్, కిడ్నీ, నరాలు అన్నీ నానబెడుతున్నాం. సో, కొన్ని రోజులకి నెమ్మదిగా పాడవుతాయి. ఈ పాడైనయి వెనక్కి రావు. అంటే మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. బానే జాగ్రత్తలు తీసుకుంటే ఓకే. మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యమైనది. ఇక దీంట్లో ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్పాను కదా! నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్. అలాగే ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటిస్ అనమాట. అంటే జెస్టేషనల్ డయాబెటిస్. దీంట్లో ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంచెం ట్రాన్సియంట్‌గా కొంతసేపు కొంతకాలం కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది. కానీ దీంట్లో 10-20% పీపుల్‌కి అలా ఉండిపోద్దనమాట. అది కంటిన్యూ అయిపోద్ది. అంటే మన లోపల ఉన్న చేంజెస్ అలా జరగడం వల్ల. లక్షణాలేంటంటే డయాబెటిస్‌లో ముందు ముఖ్యమైనది దాహం ఎక్కువవుతుంది. అలాగే యూరినల్స్ ఎక్కువవుతుంది. ఆకలి ఎక్కువవుతుంది. నీరసం వచ్చేస్తుంది. మనిషి నెమ్మదిగా ష్రింక్ అయిపోతా ఉంటాడు. ఇది ముఖ్యమైనది. సో, ఈ దాహం లక్షణాలు ఎందుకొస్తున్నాయి? ఇప్పుడు మనం 100 మిల్లీగ్రాములు గ్లూకోజ్ ఏసాం. ఒక చిక్కదనం ఉంటుంది. 250 ఏసాం చిక్కగా ఉంది. దీంట్లో నీళ్లు పోస్తే పలచగా అయింది. సో, అలాగా మన బాడీ దాహం కొంచెం ఎక్కువయ్యేలా చేస్తుంది. సో, ఈ గ్లూకోజ్‌లో మనం నీళ్ళు ఎక్కువ తాగితే అవి పలచగా అయ్యి కొంచెం కాన్సంట్రేషన్ తగ్గుద్ది. కానీ కొన్నిసార్లు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేకపోతే తీసుకున్నది సరిపోకపోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే, ఈ నీళ్లు సరిపోక పక్కన కండరాల్లో ఉన్న కండరాలంటే దాంట్లో కూడా మళ్ళీ నీరుంటుంది. 60% పైనే నీరుంటుంది కదా! ఆ నీరు కూడా బయటకొచ్చేసి దీన్ని పలచగా చేయడానికి ప్రయత్నం చేస్తది. సో, ఈ కండేమైంది? డ్రై అయిపోయింది. దాంట్లో ఉన్న నీరు బయటకొచ్చి డీహైడ్రేట్ అయిపోయి నెమ్మదిగా ష్రింక్ అయిపోద్ది. సో, కొన్ని రోజులుగా నెమ్మదిగా మనిషి ఇలా ష్రింక్ అయిపోతాడు. సన్నబడతా ఉంటాడు. ఇది ముఖ్యమైనది. ఇక దాహం ఎక్కువైంది. నెక్స్ట్ వచ్చే లక్షణం ఏంటి? యూరినల్స్ ఎక్కువ అవ్వడం. సో, మనకి లోపలికి గ్లూకోజ్ ఎక్కువ తీసుకున్నాం. ఇది 180 కన్నా ఎక్కువగా బ్లడ్‌లో ఉంటే మన బాడీకి ప్రమాదం అవుద్ది. ఇవన్నిటికి టిష్యూ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. అందుకని 180 కన్నా ఎక్కువుంటే ఇది చెక్ పాయింట్ అనమాట. ఇది ఎక్కువగా ఉందంటే దాన్ని యూరినల్స్‌లో గెంటేస్తది. ఇది దీనివల్ల మనకి యూరినల్స్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తూ ఉంటుందనమాట. అలాగే ఆకలి ఎక్కువైపోతూ ఉంటది. గ్లూకోజ్ లోపల బోలెడుంది. కణాల చుట్టూ గ్లూకోజ్ ఉంది. కణాల్లోకి గ్లూకోజ్ ఎళ్ళట్లేదు. కణంలోకి గ్లూకోజ్ ఎళ్తే మైటోకాండ్రియాలు దాన్ని శక్తిగా ఉపయోగిస్తాయి. రిలీజ్ చేస్తాయి. అది జరగట్లేదు. అప్పుడు మనకి సిగ్నల్స్ ఎళ్తాయి బ్రెయిన్‌కి. మాకిక్కడ గ్లూకోజ్ లేదు. మాకు గ్లూకోజ్ పంపించు అని. మన బ్రెయిన్ ఏం చేస్తది వెంటనే మంచి ఆకలయ్యేలా చేస్తది. వెంటనే ఎక్కడ ఏముంది అని చూసుకొని ఇంగ వీలుగా అంటే ఆ ఫ్రిడ్జ్‌లోవి అన్నీ వెతికేసి మంచి గ్లూకోజు అంటే తియ్యగా ఉన్నవి లేతే స్వీట్సు ఇవన్నీ తినేయాలని మంచి క్రేవింగ్ వస్తదనమాట. నేను తినేయాలి ఇంకా ఇది తినేయాలి అని వస్తదనమాట. ఇడ్లీలు పెట్టాను. 1 కాదు 2, 3, 4 అర డజను వెళ్ళిపోతా ఉంటాయనమాట. ఇవన్నీ తినేసాం. నెక్స్ట్ ఏమవుతుంది? గ్లూకోజ్ అవుతుంది. లోపలికెళ్ళి జీర్ణం అయ్యి గ్లూకోజ్ అయింది. గ్లూకోజ్ వెంటనే కనబడగానే ఇన్సులిన్ అవుతుంది. రైజ్ అవుతుంది. అది కణాల్లోకి ఎళ్ళట్లేదు. మళ్ళీ సేమ్ స్టోరీ అనమాట. బ్లడ్‌లో మాత్రం గ్లూకోజ్ ఉండిపోతుంది. కణాల్లోకి ఎళ్ళట్లేదు. దీనివల్ల మనకేమవుతుంది? పని కొంచెం చిన్న పని చేయడానికి కూడా నీరసం వచ్చేస్తుంది. ఇవి లక్షణాలకి కారణం. కొంతమందికి ఈ లక్షణాలు కూడా ఉండవు ఎర్లీ డేస్‌లో.
అప్పుడు మనకేం లేదు అంతా బాగానే ఉంది. నేను స్వీట్ తినేస్తా ఉంటాను. టాబ్లెట్ పెద్ద పట్టించుకోను. ఎప్పుడే వేసుకోను అలవాటయిపోద్ది మళ్ళీ. బాడీకి అలవాటు చేయకూడదని ఒకడు ఇలా రకరకాలు చెప్తా ఉంటారు సొంత స్టోరీలు. హ్మ్. యూరిన్ షుగర్ ఒకడు బ్లడ్ షుగరా? యూరిన్ షుగరా? ఇలా అంటా ఉంటారు. యూరిన్ షుగర్, బ్లడ్ షుగర్ ఎలా అంటే నన్ను అడుగుతా ఉంటారు. మరి నాకేం షుగర్ అండి? బ్లడ్ షుగరా? యూరిన్ షుగరా అని? ఏమో బాబు నాకైతే తెలీదు. నాకు 2 షుగర్లు తెలుసు. ఒంట్లో షుగరు, వంటింట్లో షుగరు. వంటింట్లోదైతే డబ్బాలో ఉంటుంది. ఒంట్లో అయితే మన బాడీలో ఉంటుంది అంటూ ఉంటాను. అదేంటండి అందరూ అంటారు కదా! షుగర్, యూరిన్ షుగర్ అంటూ ఉంటారు. బ్లడ్ షుగర్ అంటారు. సో, మీకు తెలిసింది కదా! బ్లడ్‌లో షుగరు 180 కన్నా ఎక్కువైపోయిందనుకోండి, అది మన బాడీకి ప్రమాదం కాబట్టి, దాన్ని యూరిన్‌లో గెంటేయడానికి ప్రయత్నం చేస్తది. దానివల్ల యూరిన్‌లో గ్లూకోజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్ ట్రీట్మెంట్. మనం డయాబెటిస్‌ని రివర్స్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చు? డయాబెటిస్ రివర్స్ చేయాలంటే ఎలా అనేది మనం ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తే, మనకి డిసీజ్ గురించి తెలుసు. డిసీజ్ దేనివల్ల వస్తుంది? ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ జీన్స్ మ్యుటేషన్స్ వల్ల వస్తుంది. తర్వాత మిగిలినవి మన సెడెంటరీ లైఫ్ పని చేయకుండా ఉండడం, ఖాళీగా ఉండడం. ఎక్కువ గ్లూకోజ్, అతిగా గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ అంటే అన్ని ఆహార పదార్థాలు. అవసరానికి మించి అతిగా గ్లూకోజ్, అతిగా ఆహార పదార్థాలు, సంక్లిష్టమైన ఆహార పదార్థాలు, ఫ్రైలు అవి ఇవి అన్నీ వేసేయడం. గట్టిగా తీసేసుకోవడం. నెక్స్ట్ దాన్ని ఖర్చు పెట్టకపోవడం. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒబేసిటీ బరువు పెరగడం, సెంట్రల్ ఒబేసిటీ. లేతే ఈ కొన్ని రకాల హార్మోనల్ డిసీజులు కుషింగ్స్, ఎడిసన్స్ ఇలాంటి డిసీజుల్లో అలాగే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ బాగా ఒత్తిడితో ఉండడం, డిప్రెషన్ ఇవి కూడా అంటే రావడానికి మనం సెడెంటరీగా ఉండడం, అనవసరంగా తినడం, పని చేయకుండా ఉండడం వల్ల ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవ్వడం, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవ్వడం లాంటి వాటి వల్ల మనకి ఈ షుగరు కనిపిస్తుంది. డయాబెటీస్ కనిపిస్తుంది. అలాగే కొంతమంది హార్మోన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. స్టెరాయిడ్స్ లాంటి మందులు ఉపయోగిస్తూ ఉంటారు. యాంటీ డిప్రెసెంట్స్, లిథియం లాంటి యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఇవి మనకి డయాబెటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు. సో, ఇప్పుడు డయాబెటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో తెలిస్తే, దాన్ని రివర్స్ చేయడానికి మనం అవే కారణాలు మనం మళ్ళీ తిప్పి మనం చేస్తే అప్పుడు మనకి బావుంటుంది. రివర్స్ చేయడానికి ఏంటంటే మన ఇప్పుడు నేను ఇందాక ఎగ్గు, రైసు అది ఇది అని చెప్పాను. ఉడికిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవ్వదు. ఒక లెవెల్‌కొచ్చి ఇంకా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుడ్ అవ్వదు అని చెప్పాను కదా! కానీ ఇక్కడ మనిషిలో లైవ్‌లో లైఫ్ మామూలుగా ఉన్న దాంట్లో మనకి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ రీజనరేట్ అవుతా ఉంటాయి. రీప్రొడక్ట్ అవుతా ఉంటాయి. అంటే ఒక హెయిర్ కొన్ని రోజు ఓ 100 దాకా ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి తయారవుతూ ఉంటాయి. స్కిన్ కొన్ని ఊడిపోతూ ఉంటాయి. కొంత మళ్ళీ కొత్త స్కిన్ తయారవుతూ ఉంటుంది. అలాగే ఓ పేగు తీసుకున్నాం అనుకోండి గట్టు. దాని చుట్టూ ఉన్న పొర ఓ 24 గంటల్లో పూర్తిగా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త లేయర్ తయారవుతుంది. అలాగే ఎముకలో ఉన్న కణాలు మళ్ళీ కొత్త కణాలు తయారవుతుంటాయి. ఇలా బాడీలో ప్రతీదీ ఒక 3 నెలల్లో ప్రతీదీ మళ్ళీ రీప్లేస్ అవుద్ది. మళ్ళీ అన్నీ అంతకుముందున్న పాత కణాలు పోయి, దాని స్థానంలో కొత్త కణాలు వస్తూ ఉంటాయి. సో, దీన్ని బట్టి మనం ప్యాంక్రియాటిక్ సెల్స్‌లో గూడా మనం గనక దానికి మంచి అవకాశం ఇచ్చి, దాని చుట్టూ సరైన వాతావరణం సృష్టిస్తే, అది గూడా మనకి రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫస్ట్ అది. రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకుంటే 65%, ఇద్దరు పేరెంట్స్ ఉంటే 96% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది డయాబెటిస్ వాళ్ళ లైఫ్‌లో రావడానికి. సో, మనకి పేరెంట్స్ ఇద్దరికి ఉంది అంటే, పిల్లల దగ్గర నుంచి వాళ్ళని చాలా కేర్ తీసుకొని, వాళ్ళని షుగర్ బారిన పడకుండా చేయాలి. అలాగే అడల్ట్స్ మామూలుగా డయాబెటిస్ కనిపించడానికి మనకు ముందు ఇవాళకి ఇవాళ రాదు కదా! 6-10 సంవత్సరాలు పడుతుంది. సో, ముందే మనం దాని లక్షణాలు జాగ్రత్తగా చూసుకొని, ముందే చెక్ చేసుకుంటూ, మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, దాని గురించి జాగ్రత్తగా చూసుకుంటూ, లైఫ్ స్టైల్స్ చేంజెస్ చేయడం వల్ల, ఆ షుగర్‌ని మనం పోస్ట్‌పోన్ చేయొచ్చు. లేదా పూర్తిగా రాకుండా చేయొచ్చు. ఇక నేనిప్పుడు రివర్స్ చేయడానికి అవకాశం వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, అందరం ఇవన్నీ పాటించగలిగితే, మనం షుగర్‌ని రాకుండా మన బాడీలో చేయొచ్చు. లేదు పూర్తిగా రెమిషన్. పూర్తిగా రెమిషన్ అంటే
ఓ 10-15% మందికి పూర్తిగా నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 6-10 ఏళ్లే ఉందా? ఇప్పుడు కిడ్నీ పాడవాలనుకోండి 10-15 సంవత్సరాలు పడతది. అలాగా ఒక్కొక్క బాడీ ఆర్గాను దాన్ని ఎంత షుగర్‌లో మనం ఇబ్బంది పెడుతున్నాం, ఎంత షుగర్‌లో నానబెడుతున్నాం అనే దాని మీద అవి పాడవుతూ ఉంటాయి. దానికి మళ్ళీ అదే రకంగా మనం తక్కువగా ఆహ్, గ్లూకోజ్ తీసుకోవడం, ఆహారం తీసుకోవడం, మంచి వాతావరణం సృష్టిస్తే అవి నెమ్మదిగా రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ప్యాంక్రియాటిక్ సెల్స్‌ని మనం మళ్ళీ రీజనరేట్ చేయాలంటే ఆ బాడీలో 1 గ్రామ్ ఫ్యాట్ చేరితే తెలుసు కదా! ఒకే 1 గ్రామ్ ఫ్యాట్ చేరితే ఐలెట్ సెల్స్ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఏం లేదు. ఒక సెల్ చుట్టూ నిండా ఫ్యాట్ ఉంది. అవి సరిగ్గా పనిచేయలేవు. ఆ ఫ్యాట్ తీసేసామనుకోండి ఫ్రీ అవుతాయన్నమాట. అప్పుడు క్లియర్‌గా పనిచేసుకుంటాయి. ఇప్పుడు బస్సులో గట్టిగా నిండా నొక్కేసామనుకోండి, కూర్చోవడానికి కూడా అటు ఇటు కదలడానికి కూడా ఏమన్నా రాయాలని కుదరదు. కొంతమందిని తీసేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఫ్రీ అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జీన్స్. డయాబెటిస్ రావడానికి జీన్స్ చాలా ముఖ్యమైనవి. దీంట్లో మన జీన్స్‌లో 150 కన్నా ఎక్కువ మ్యుటేషన్స్ ఉన్నట్టుగా గుర్తించారు డయాబెటిస్ వచ్చేవాళ్ళలో. సో, ఆ జీన్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అనేది చాలా ముఖ్యమైన బర్నింగ్ టాపిక్. ఈ జీన్స్ మనం కొన్ని ఇదివరకు ఏంటంటే జీన్స్ అంటే ఇంక రాసేసాం. ఇంక మొత్తం అంతే. మన లైఫ్ ఇంకింతే అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎపిజీనోమ్స్‌ను గూడా మనం కొన్ని మాడ్యులేట్ చేయొచ్చు. మార్పు చేయొచ్చు. దాంట్లో ఉన్నవి తిరగరాయొచ్చనమాట. అంటే ఇప్పుడు మనం ఒబేసిటీని బరువు తగ్గిపోయాం. ఎక్సర్‌సైజు, ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, స్ట్రెస్ అలాగే కోల్డ్ షవర్స్, షాక్స్ అనమాట సడెన్‌గా. ఈ సానా, మెడిటేషన్ ఇలాగ ప్రతీదీ మనం మంచి కార్యక్రమాలు అంటే దానికి కావాల్సిన మంచివన్నీ మనం సృష్టిస్తే దాని చుట్టూ ఉన్న వాతావరణం రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉండేలా సృష్టిస్తే అలాగే వాటి డ్యామేజ్ మనం తగ్గిస్తే అంటే ఆహ్, అల్ట్రావైలెట్ రైస్, ఇన్‌ఫ్రారెడ్ రేస్, స్మోకింగు, ఆల్కహాలు, టాక్సిన్స్, మందులు ఇవన్నీ మనం కలుషితమైన ఆహారం తీసుకోవడం. వీటన్నిటితో మనం వాటిని కెమికల్స్‌ని మనం ఎక్కువ వేయటం వల్ల అవి డ్యామేజ్ అవుతున్నాయి. ఇవేమీ లేకుండా చేసామనుకోండి, నెమ్మదిగా మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువవుతుంది. మామూలుగా అయితే 10-15% పూర్తిగా రెమిషన్ వస్తది. మిగిలిన వాళ్ళకి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా చాలా వరకు మనం ఆ డ్యామేజ్‌ని తగ్గించడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతకాలం చేస్తే దాన్ని కూడా మనం రివర్స్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. ఆల్మోస్ట్ డయాలిసిస్ ఉన్నవాళ్ళు మందులున్నవాడు ఇంకా కిందకి ఇలా పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం చాలా ఎక్కువుంటుంది. నెక్స్ట్ మనకు ముఖ్యమైనది లోపలికి తీసుకునే ఆహారం. ఆహారం గురించి తెలుసు కదా! మనకి ఇబ్బడి ముబ్బడిగా అవైలబిలిటీ ఎక్కువైపోయింది. పిజ్జాలు, బర్గర్‌లు, పచ్చళ్ళు, స్వీట్ ఇష్టం ఉన్నోళ్ళకి రకరకాల స్వీట్లు, కారం ఇష్టం ఉన్నోళ్ళకి ఇంకా ఒకటి కాదు. పన్నీర్ మసాలా అని ఇంకా అది ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి బయటికెళ్ళామంటే జంక్ ఫుడ్స్ మంచి గుమగుమలాడిపోతూ ఉంటాయి. ఇంట్లో గూడా అంతే విందు భోజనాలు. పిల్లలనైతే ఇంక నరకం చూపిచ్చి ఆడ నిండా కోరుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు బాగా తిండిగలిగితే కలనే ఉంటుంది. ఇది మన నానుడి. బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ తినాల్సిందే. బాగా తినాలి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. లేతే మధ్యాహ్నం భోజనం బాగా తినాలి. సాయంత్రం తగ్గించుకోవాలి ఇప్పుడు ఉన్న కాలంలో. అలా అంటున్నారనమాట. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయాలి. లేతే బ్రేక్‌ఫాస్ట్ తినాలనే రూల్ ఏం లేదు. ఆహారం మాత్రం మనం ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువ తీసుకోవాలి. దాంట్లో పిండి పదార్థాల సంఖ్య బాగా తగ్గించేసుకోవాలి. ఈ సంక్లిష్టమైన పిండి పదార్థాలు అంటే మనకి దొరికేవన్నీ మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ పిండి పదార్థాలనమాట. ఈ పాలలో ఉందనుకోండి గాలక్టోజ్, లాక్టోజ్ అంటారు. అలాగే ఫ్రూట్స్‌లో ఉందనుకోండి ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనే రూపంలో ఉంటాయి. ఇలా రకరకాల ఆల్డోజ్ ఈవెన్ డిఎన్ఏలో ఉన్నవి కూడా రైబోజ్ అనే ఒక ఈ పిండి పదార్థం అనమాట. సో, అంత ఇంపార్టెంట్ ఇవన్నీ గూడా. ఇవి మనం తీసుకున్నప్పుడు వీటిని మనం సంక్లిష్టమైన పిండి పదార్థాలని మన డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ జీర్ణం చేసి దాన్ని మళ్ళీ సరళమైన గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ గ్లూకోజే మనకి ఇంధనంగా పనిచేస్తుంది. ఇదే మెయిన్ ఫ్యూయల్. సో, ఇప్పుడు మనం తీసుకునేది ఇబ్బడి ముబ్బడిగా పచ్చడి కింద తినేయకుండా ఎంత వీలుంటే అంత తగ్గించుకోవాలి. ఇంకెంతకన్నా తక్కువ తీసుకోవడానికి వీలు లేదు. నీరసం వచ్చేస్తది అన్నంత తక్కువగా వెళ్ళిపోవాలి. అప్పుడు గ్లూకోజ్ తక్కువ తయారవుద్ది.
ఇప్పుడు బ్యాంకులో ఒక రోజు డిపాజిట్ చేసి పొద్దున్న, మళ్ళీ సాయంత్రం విత్‌డ్రా చేసామనుకోండి, బ్యాంకులో నిల్ బ్యాలెన్స్ ఉంటది కదా! ఎక్కువ కొన్ని ఉంచేస్తున్నాం అనుకోండి, ఫుల్ బ్యాలెన్స్ ఉంటది. సో, బ్యాంక్‌లో అయితే ఫుల్ బ్యాలెన్స్ ఉండాలి. మన బాడీలో అయితే నిల్ బ్యాలెన్స్ ఉండాలి. అది చాలా ముఖ్యమైనదనమాట. సో, ఆహారం మితం. ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువ తీసుకోవాలి. ఒక ప్లేట్ మెథడ్ ఒకటుంది. దీంట్లో ప్లేట్ తీసుకున్నాం. దీన్ని 4 భాగాలు చేస్తే, ఇక హాఫ్ భాగంలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు తీసుకోవాలి. మిగిలిన దాన్ని 2 భాగాలు చేసి, ఒక పావు దాంట్లో పిండి పదార్థాలు, మిగిలిన పావులో ఈ ఫ్యాటు, ప్రోటీన్స్ అన్నీ కలిపనమాట. ఇలా తీసుకోవాలనమాట. అంటే మనం తీసుకునే ఆహారం తక్కువ తీసుకోవాలి. ఆ తీసుకున్న దాన్ని కూడా మనం ఇలా డివైడ్ చేసుకొని ఆకుకూరలు, కూరగాయలు అవి తీసుకుంటే, ఈ ఆకుకూరలు వాటిల్లో ఏంటంటే పెక్టిన్ అనేది ఉంటుంది. దానివల్ల మనకి సాటిటీ వస్తదనమాట. అంటే పొట్టలోకి ఇంత బల్క్ ఎళ్ళిందనుకోండి, బరువు పడింది. చాలు మనకి ఆకలి తీరుద్దనమాట. సో, మనం ఆహారం ఎంతసేపు తింటాం? నచ్చినంత సేపు తింటాం. ఇష్టమయ్యి తినాలనిపించింది. మంచి టేస్టీగా ఉంది తింటూనే ఉంటాం. అలా గాకుండా ఆకుకూరలు లాంటివనుకోండి, కొంచెం తినగానే కొంచెం వెంటనే సాటిటీ వస్తదనమాట. సో, ఇప్పుడు మీరు మనం ఎలా తినాలి ఆహారం తీసుకునేప్పుడు బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్తాను. బిర్యానీ ఉంది, తెచ్చాం, అందరికీ షేర్ చేసేసాం. అందరూ పెట్టుకు ముందు. ఫస్ట్ ముద్ద మంచి టేస్టీగా ఉంటది. రెండో ముద్ద కూడా టేస్టీగానే ఉంటుంది. మూడో ముద్ద కొంచెం టేస్టు అంతంత మాత్రంగా ఉంటది. నాలుగో ముద్ద ఇంక తెలీదు. ఇంకా ఐదో ముద్ర నుంచి మనం ఏం చేస్తాం, అక్కడున్న ఆహారం పూర్తయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలని తింటాం. అంతేగాని మనసులో ఇంకేమి ఆలోచనలుండవు. ఏదో పిచ్చాపాటి మాట్లాడదు అది అవగొట్టేయాలని తింటాం. అలా గాకుండా ఈసారి మీరెలా తింటారంటే, తీసుకున్న ఆహారం ఏది కావాల్సిన తక్కువ పెట్టుకోండి. ఆ పెట్టుకున్న దాంట్లో మీకు టేస్టీగా అనిపించినంత సేపు తినండి. లాస్ట్ దాకా టేస్ట్ అనిపించిందా, ఇంక ఓకే. తినండి. కానీ మిగిలిన అన్ని టైంలో అలా కాకుండా ఉన్న దాంట్లో టైము మనం చూసుకొని ఎంత ఆహారం ఎన్ని ముద్దలు మనకు బాగా టేస్టీగా అనిపిస్తుందో అంతవరకు తిని మిగిలినవి డిస్కార్డ్ చేస్తే మనకి తక్కువ ఆహారం వెళ్తుంది. అలాగే బ్యాలెన్స్డ్‌గా అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకుంటే అన్ని రకాల ఆహార పదార్థాలు వెళ్తాయి. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది పండు. పండు కూడా చాలా చాలా ముఖ్యమైనది. పళ్ళు అన్నిట్లోనూ ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనే గ్లూకోజ్ ఉంటదనమాట. సుక్రోజ్ అనే షుగర్స్ ఉంటాయి. గ్లూకోజ్ వేరు, ఈ ఫ్రక్టోజ్, సుక్రోజ్ వేరు. ఈ ఫ్రక్టోజు మన బాడీలోకెళ్ళిన తర్వాత అది మెటబలైజ్ అవ్వదు. ఓన్లీ లివర్ మాత్రమే దాన్ని మళ్ళీ గ్లైకోజన్‌కి మారుస్తుందనమాట. మన బాడీకి కావాల్సింది గ్లూకోజ్. సో, పండు తినడం వల్ల ఈ గ్లూకోజ్ పెరగదు. ఇప్పుడు మనం పొద్దున్న 8కి చేసామనుకోండి, 10కి మధ్యాహ్నం అన్నం తింటే 1 తింటే 4కి, 3 ఆ టైంకి. అలాగే మధ్యలో మనం పండు తీసుకున్నాం అనుకోండి, ఈ గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరగవు. దీంట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి చూసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు. మనం ఆహారం ఏదైనా ఇచ్చినప్పుడు ఎంత సడెన్‌గా గ్లూకోజ్ రైజ్ అవుతుంది. అంటే ఒక గ్లూకోజ్‌ని కొలమానంగా తీసుకొని దీంతో పోలిస్తే ఇది ఎంత రైజ్ అవుతుంది. గ్లూకోజ్ తీసుకున్నోడికి 100 రైజ్ అయిందనుకోండి, ఈ అరటిపండు తీసుకున్నోడికి ఒక 55 దాకా రైజ్ అవుతుంది. సో, దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారం వల్ల గ్లూకోజ్ ఎంత షార్ప్‌గా పెరిగింది. ఈ గ్లూకోజ్‌కి కంపేర్ చేసి చూసినప్పుడు అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. దీన్ని కూడా కావాలంటే మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. దీంట్లో వాటర్ మిలన్ లాంటివి కొంచెం అవకాడో ఇలాంటి వాటిలో కొంచెం ఫ్యాట్ ఇలాంటివి కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. అవి మనం స్పెషల్‌గా ఇప్పుడు ఆహ్, పైనాపిల్ తీసుకున్నాం అనుకోండి 2 ముక్కలు. అలాగే పుచ్చకాయ వాటర్ మిలన్ అనుకోండి 2, 3 ముక్కలు. ఇలా తీసుకోవడం వల్ల నష్టం ఏం లేదు. ఫ్రూట్స్ చాలా మంచిది. దాంట్లో మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, ఐరన్, బి కాంప్లెక్స్, ఫైబర్, వాటర్, ఈ సోడియం, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఫ్రూట్ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా మనకు ఉపయోగం. సో, ఫ్రూట్స్ మనకి ఆహారం చాలా మంచిది. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ మనకి డయాబెటిస్‌కి చాలా చాలా ముఖ్యమైనది. ఎక్సర్సైజ్ వల్ల మన గ్లైకోజన్ స్టోర్స్ చాలా తగ్గుతాయి. గ్లూకోజ్ నిల్వలు బాగా తగ్గుతాయి. ఫ్యాట్ స్టోర్స్ మొబిలైజ్ అవుతాయి బాగా. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుద్దనమాట. అంటే ఇన్సులిన్ రిసెప్టార్ దగ్గర సెన్సిటివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఈ ఇన్సులిన్ అప్‌టేక్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ అయితే క్యాలరీస్ అయితే మాత్రం
కొంచెం మోడెస్ట్‌గా కొంచెం హార్డ్ ఎక్సర్సైజ్ చేస్తే ఓ 200, 300 క్యాలరీస్ మనం బర్న్ చేయగలుగుతాం. అంతకన్నా ఎక్కువ చేయడానికి ఉండదు. మనం స్టెన్యూయస్‌గా ఎక్సర్సైజ్ చేసినా కూడా. కానీ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు గ్లూకోజ్ మనకి క్యాలరీస్ బాగా బర్న్ అవ్వాలంటే ఫస్ట్ బెస్ట్ ఏంటంటే ఆహారం బాగా తగ్గించుకోవడం. ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ వల్ల 200, 300 క్యాలరీలు బర్న్ అయితే, ఆహారం ఒక పూట మానేస్తే 2000 క్యాలరీలు ఒక రోజు మానేసామనుకోండి, మొత్తం 2000 క్యాలరీల దాకా మనం మానేసినట్టు అవుతుంది. సో, ఆహారం తగ్గించింది మితంగా ఉండడం, లేకపోతే మానేయడం, లేతే ఫాస్టింగ్ అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొంచెం చాలా బాగా పనిచేస్తది. అంటే క్యాలరీలు మనం రెస్ట్రిక్ట్ చేయాలంటే. సో, ఆహారం మితంగా ఉండాలి. దా అలాగే ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే వారానికొకసారి, 2 సార్లు దేవుని పేరు చెప్పి ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది. మనకి ఇదివరకే తెలుసు. మన వాళ్ళు మామూలుగా చేయరు గదా! అందుకని దేవుడి పేరు చెప్పి మనతో ఏదో ఒక రోజన్నా కనీసం ఉపవాసం ఉంచేలా చేసేవారు. కానీ ఇది మనం ఇంకా బాగా ముందు ఋషులకి, మన యోగులకి ముందే తెలుసు. ఔషధం లంకనం పరమౌషధం అని ముందే అనేవారు. సో, అంత పవర్‌ఫుల్ అనమాట. సో, మనం ఆహారం ఎప్పుడైతే తీసుకోవడం మానేసామో, లోపల మనకి పని గూడా బాగా పూర్తిగా తగ్గిపోద్ది. ఇప్పుడు పొద్దున్న బ్రేక్‌ఫాస్టు, స్నాక్సు, లంచు, స్నాక్సు, డిన్నరు ఇలా వేస్తూనే ఉన్నామనుకోండి, గ్లూకోజ్ తయారవుతూనే ఉంటుంది. లోపల పని చేస్తూనే ఉండాలి. ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవ్వాలి. అన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు, మోసుకెళ్ళేవాళ్ళు. దానివల్ల వచ్చిన ఇంప్యూరిటీస్ దాన్ని కిడ్నీలన్నీ ఫిల్టర్ చేయడం, బయటికి గెంటేలా చేయడం బోలెడు పననమాట. అదే ఒక పూట అన్నం మానేసాం లేకపోతే తిండి మానేసామనుకోండి, ఎవరికీ పని లేదు. ఆ ఉన్నయన్నీ క్లీన్ చేసుకోవడానికి హ్యాపీగా పనవుతుందనమాట. సో, దీంట్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడున్న ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకా బాగా ప్రాచుర్యంలోకొస్తుంది. ఇది ఏం లేదు. అది మన ముందు మన వాళ్ళు చెప్పిందే ఫాస్టింగ్ అంటే మా ఫుడ్ మానేసి ఉండడం. దీంట్లో 16, 8 గంటలు అంటే 24 గంటల్లో ఒక 8 గంటలు ఆహారం తీసుకోవడానికి, మిగిలిన 16 గంటలు ఫాస్టింగ్ ఉండడానికి చేస్తూ ఉంటారన్నమాట. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో బెస్ట్ ఏంటంటే 4 లోపు ఆహారం తీసుకోండి. 4 తర్వాత మానేయండి. ఆ తర్వాత ఏమన్నా ఆకలనిపిస్తే కొంచెం నీళ్లు తప్ప ఇంకేం తీసుకోవద్దు. ఆ మరుసటి రోజు పొద్దున్నే 8 అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ మనకి పూర్తిగా మనకొచ్చేస్తది టైం. 4 నుంచి పొద్దున్న 8 గంటలు అయ్యేటప్పటికి 16 గంటలు అయిపోద్ది. 8కి మీకు బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపించిందనుకోండి తినేయండి. లేదు ఇంకొంచెం గంటండి 10 గంటల వరకు. ఓకే అనుకుంటే పర్లేదు. లేదు 12 గంటల దాకా. లేదు 2 గంటలు. లేదు 4 గంటలు. సో, ఒకరోజు చేసేయగలుగుతాం అన్నమాట ఈజీగా. సో, 4 లోపు అన్నం తినడం. మరుసటి రోజు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపటి దాకా ఉండి, ఇంకా కుదరదు అన్నప్పుడు ఆహారం తీసుకోండి. ఇది బెస్ట్ మెథడ్. నేను ఫాస్టింగ్ అంటే ఇప్పుడు జనం మన పేషెంట్స్ ఎలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఏమవుద్ది అనేది తెలియడం కోసం నేను సొంతంగా నేను ఒక ఒక ఈ ఫాస్టింగ్ చేసి చూశాననమాట. నేను ఎంతసేపు విత్ స్టాండ్ అవ్వగలను అనే దానికి ప్రయత్నం చేశాను. మొదట్లో కొంచెం ఫాస్టింగ్ ఇంతసేపు ఉండాలి అనుకున్నప్పుడు 16 గంటలు ఉండాలన్నప్పుడు ఇంకెంతుంది? ఇంకా 4 గంటలుంది, 3 గంటలుంది, అమ్మాయి అయిపోతుంది ఇంక 2 గంటలు. అయిపోతుంది, అయిపోతుంది అనుకునేవాడిని. అవగొట్టేవాడిని. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని 24 గంటలు పెంచాను. ఆ తర్వాత దాన్ని 48 అవర్స్ చేశాను. తర్వాత ఇంకా ఉండగలనా చూద్దాం అని చెప్పి 48 గంటలయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం దాకా ఉన్నాను. అప్పుడు ఆల్మోస్ట్ 60 గంటలయింది. ఆ సాయంత్రంకి పడుకుంటే పొద్దునకి 72 గంటలయిపోయేది. కానీ ఎందుకులే అన్నట్టు ఇంకా కొంచెం తలనొప్పి స్టార్ట్ అయింది. ఇంకా ఉంది కదా! చాలా రోజుల తర్వాత చేయొచ్చులే అన్నట్టు ఇంక మానేశాను. సో, 60 గంటల వరకు మాక్సిమం చేశాను. దాంట్లో కూడా మంచినీళ్ళు తప్ప ఇంకేం తీసుకోలేదు. పని మాత్రం మామూలుగా ఓపీ పేషెంట్స్‌ని రెగ్యులర్‌గా చూడడం అన్నీ మామూలే. సో, ఏమి అనిపించలే. ఇప్పుడైతే 24 గంటలు అసలేమీ తెలియట్లేదు. 24 గంటలు హ్యాపీగా మామూలుగానే చేసేయగలుగుతున్నాను. సో, ఇప్పుడు బాగా వేళాకోళం అయిపోయింది. నచ్చినయి అన్నీ ఇష్టమైనట్టు తినేయడం. మళ్ళీ ఓ 2 రోజులు మార్చేయడం. ఇదే పద్ధతి అయిందనమాట. అంటే నాకు డయాబెటిస్ ఇలాంటివేం లేవు. కాపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో నేను చెప్పానని గబుక్కన అలా చేసేయకండి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయండి. ముందుగా మీ డాక్టర్‌ని సంప్రదించి మందులవి వాడుతున్నారో తగ్గించుకొని, ఆ రోజు చేయాలంటే ఏం చేయాలనేది ప్రికాషన్స్ తీసుకొని చేయండి. అంటే నేను నా ఫ్రెండ్ ఒకాయనున్నారు. నేను ఇలా చేశాను 60 గంటలున్నాను.
బానే ఉంది. ఓకే అన్నాను. తనకి డయాబెటిస్ ఉంది. సో, తను అయితే నాకింకా అవసరం అండ్ మీరే 60 గంటలుంటే నేను 72 గంటలుంటాను అని జెప్పి ఇంటికెళ్ళి చేయడానికి స్టార్ట్ చేశాడు. ఒకవేళ మళ్ళీ ఉండలేనేమో అనుకుని, ఆ తలుపులేసేసుకొని, దాంట్లో లోపల కూర్చొని ఇంక అలాగే టైం చూసుకుంటూ ఉన్నాననమాట. ఒక 18 గంటలయ్యే 16 గంటల దాటేటప్పటికి 18 గంటలయ్యేటప్పటికి ఆయనకు విపరీతంగా ముచ్చెమటలు పోసి, నీరసం వచ్చేసి, షుగర్ డౌన్ అయిపోయి, ఇంకసలు ఓపిక లేదు. మనిషి మాట్లాడడానికి కూడా లేదు, తలుపు తీయడానికి కూడా లేదు. ఇంక ప్రాణం పోద్దేమో అన్నంత తీవ్రంగా వెళ్ళిపోయాడనమాట. సో, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. చేయగలిగితేనే చేయండి. ఇంకా తర్వాత బోలెడు రోజులున్నాయి మనం చేయడానికి. ఉన్నంతలో మనం మాక్సిమం దాన్ని మన బాడీని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఈ ఫాస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది ఆహారం తీసుకోవడానికి అలవాట్లు మేము ఇంటి దగ్గర ఉంటే బావుంటది. ఇప్పుడు ఆహారం కుదరట్లేదు. ఇంటి దగ్గర ఉంటే మేము ఫాస్టింగ్‌లు అన్నీ చేయగలుగుతాం. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటాం. మేము వేరే వేరే చోట్ల తిరుగుతూ ఉంటాం. మాకు ఇబ్బంది అవుతూ ఉంటది. మాకు అలా ఎలా అవుద్ది అని అంటున్నారు. చాలామంది అంటూ ఉంటారు. కానీ అలాంటిది ఏమి లేదు. ఎక్కడికెళ్ళినా సరే తిండి మానేయడం అంటే ఏముంది? పని మానేసినట్టే. లోపలికి అసలు ఏమీ ఏయకపోతే మనకేం గొడవ ఏంటి? ఒకవేళ ఏమన్నా ఇబ్బందయింది కొంచెం తినండి. టాబ్లెట్స్ ఏసుకుంటున్నారు. ఇప్పుడు ఆహారం తినబుద్ధి అవ్వట్లేదు. ఇవాళకి మానేయండి. ఆ రోజు టాబ్లెట్లు వేసుకోవద్దు. కానీ కొన్ని కొన్ని గ్లబెన్‌క్లమైడ్ అని అంటే మీకు కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. వాటికి హైపోగ్లైసెమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి వారం రోజుల దాకా కూడా దాన్ని హైపోగ్లైసెమియా కలుగజేస్తూనే ఉంటదనమాట. అలాంటివి కొంచెం అంతకుముందు ఉండే రకాలు కొన్ని ఉండేవి గ్లబెన్‌క్లమైడ్ లాంటి రకాలు. అవి పవర్‌ఫుల్ షుగర్‌గా రెడ్యూస్ చేసే ఏజెంట్స్ అనమాట. పవర్‌ఫుల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్. అవి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడ ఉన్నా, ఇంటికెళ్ళినా, బయటకెళ్ళినా, ఎక్కడెన్ని తిరిగినా కూడా కాషియస్‌గా ఉండి, తీసుకునే ఆహారం మితంగా ఉండి, ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువగా బ్యాలెన్స్‌డ్ డైట్‌గా తీసుకోవడం అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి. అలాంటివి ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల గ్లైకోజన్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు చాలా 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 తగ్గిపోతాయి. అలాగే మన బాడీలో ఫ్యాట్ కూడా బాగా బర్న్ అవుతుంది. ఈ గ్లూకోజ్ లేకుండా ఉండడం వల్ల ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్‌లో ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 16 గంటల తర్వాత మనకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు గ్లూకోజ్ మనం ఆహారం తీసుకున్నాం. ఆహారం తీసుకున్న పొట్టలోకెళ్ళి అది జీర్ణమై గ్లూకోజ్‌గా రిలీజ్ అయ్యి ఒక 8-10 గంటల దాకా స్లోగా ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటది. ఈ లోపల మళ్ళీ టైం అయింది. మళ్ళీ ఆహారం తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ అలా స్లోగా రిలీజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ ఫాస్టింగ్‌లో ఏం చేస్తున్నాం? ఆహారం లోపలికేసాం. 8, 10 గంటల వరకు దాంట్లో రిలీజ్ అయింది. ఇంకా ఆగిపోయింది. పైనుంచి నీళ్లు తప్ప లోపల కిందకి ఏమీ రావట్లేదు. ఇప్పుడు మన బాడీ ఏం చేయాలి? ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోయింది. గ్లైకోజన్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తది? లివర్‌లో ఉన్న గ్లైకోజన్ తీసుకుంటది. దాన్ని గ్లూకోజ్‌గా ఉపయోగించుకుంటుంది. తర్వాత కండరాల్లో ఉన్న గ్లైకోజన్ నిల్వలన్నిటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తది. దాన్ని గ్లూకోజ్‌గా ఉపయోగించుకుంటది. లేదు ఇంకా ఇవేమీ లేవనుకోండి, ఆ పక్కన అడుగు ఉన్న సెల్స్, ఇన్‌ఫ్లమేటరీ సెల్స్, అనవసరమైన సెల్స్, పాడైపోయిన కణాలు, ఆ ప్రోటీన్స్ కొన్ని డీఎన్ఏలు సరిగ్గా అన్‌ఫోల్డ్ అయిపోయినయి ఉంటాయి. అలాంటి వాటిని అన్నిటిని అడుగుబడుగు అన్నిటిని తీసుకొని క్లీన్ చేసుకొని దాని నుంచి ప్రోటీన్ తయారు చేసుకుంటది. గ్లూకోజ్‌కేమో గ్లైకోజన్ నిల్వల నుంచి తీసుకుంటూ ఉంటది. అలాగా నెక్స్టు మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు ఏం చేస్తదంటే ఫ్యాట్‌ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తది. సో, మనం 16 గంటలు, 18 గంటల తర్వాత ఈ ఎఫెక్ట్‌లు చాలా పీక్‌గా ఉంటాయన్నమాట. ఈ 18 గంటలప్పుడు గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువవుతాయి. ఇంక 20 గంటలప్పుడైతే గ్రోత్ హార్మోన్స్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి. 2000 ఫోల్డ్స్ అబ్బాయిల్లో అయితే. అమ్మాయిల్లో అయితే ఓ 1500 ఫోల్డ్ అంటే రెట్లు ఆహ్, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతదనమాట. ఈ గ్రోత్ హార్మోన్ పనేంటంటే రీజనరేషన్, రిపేర్ చేయడం. మన బాడీలో ఉన్న సెల్స్‌ని పాడైపోయిన కణాలని మళ్ళీ రిపేర్ చేయడం. అంటే మనకి ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ సెల్స్ కానీ, వేరే వేరే కణాలు, పాడైపోయిన కణాలు అలాంటి వాటిని రిపేర్ చేయడం. అలాగే బోన్ డెన్సిటీని పెంచడం, లేకపోతే మజిల్ టిష్యూస్‌ని రిపేర్ చేయడం, కండరాల పటుత్వాన్ని పెంచడం, ప్రతీదీ బ్రెయిన్ ఫంక్షన్‌ని, అలాగే బాడీ మొత్తం అంతటిని ఈ ఇది కంట్రోల్‌లో ఉంచుతదనమాట. ఈ మంచి పటుత్వాన్ని పెంచి రీజనరేట్ అయ్యేలా చేసేది. అలాగే ఫ్యాట్ బర్నింగ్‌కి చాలా ఎక్కువ ఉపయోగపడుతది. సో, 18 గంటలు, 20 గంటలు దాటిన తర్వాత మనకి చాలా ఎక్కువ పెరుగుతుందనమాట. దీంట్లో ఫాస్టింగ్‌లో కొన్ని మనం 18 గంటలు, 22 గంటలు, 22 గంటలు, 24 గంటలు, 72 గంటలు
ఇలాగ మనం పెంచే కొద్దీ దాని ఎఫెక్ట్ చాలా చాలా బెనిఫిట్స్ చాలా ఎక్కువైపోతాయన్నమాట. ఇక 72 గంటల తర్వాత ఆటోఫేజీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీ క్యాన్సరల్ సెల్స్ లేతే క్యాన్సర్ ఫార్మ్ అయ్యేలాంటి కణాలు, లేదు పాడైపోయిన కణాలని ఆటోఫేజీ అంటే మ అవి మనకి ఆహారం మళ్ళీ తినేస్తాయన్నమాట. మన బాడీ మన కణాలని తినేయడాన్ని అంటే పాడైపోయిన కణాలు, క్యాన్సర్ కణాలు అలాంటివన్నిటిని ఏదైనా సరే ఆటోఫేజీ అనేది జరుగుతుంది. దీనికి యోషినోరి జపాన్ సైంటిస్ట్ ఉన్నారు. యోషినోరి అనే ఆయన 2016లో ఇది కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి వచ్చింది. సో, 72 గంటల తర్వాత ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి మన బాడీలో ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన లోపల ఉన్న పాడైపోయిన కణాలు గానీ, ప్రీ క్యాన్సరస్ సెల్స్ కానీ అవి ఆటోమేటిక్‌గా లైజ్ అయిపోయి మన కణాలకి మన ఆహారంలాగా ఉపయోగపడి, మన ప్రోటీన్స్ రీసైకిల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. దీన్ని ఆటోఫేజీ అంటారు. దీనికి ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇది మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి. అలాగే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏంటంటే మన బాడీని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. మన సెల్స్‌ని బాగా ఉత్తేజపరుస్తుంది. ఈ ఎక్సర్సైజుల్లో 3 రకాలున్నాయి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే కార్డియో అనేవున్నాయి కదా! అంటే రన్నింగు, ఈ జాగింగ్ ఇలాంటి మంచి స్ప్రింట్స్ లాంటివి. దీంట్లో కూడా హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ట్రైనింగ్‌లో ఏమవుతుందంటే స్పీడ్‌గా ఓ 15 సెకన్లు మూవ్ అవ్వడం. మళ్ళీ 5 సెకండ్లు స్లోగా మూవ్ అవ్వడం. 15 సెకన్లు, నిమిషాలు కాదు. 15 సెకన్లు స్పీడ్‌గా, 5 సెకన్లు స్లోగా. ఇలాగ సడెన్‌గా మనం బర్స్ట్ లాగా ఒక్కసారి ర్యాపిడ్‌గా, స్పీడ్‌గా మూవ్‌మెంట్స్ ఉండడం వల్ల మన బాడీకి ఏదో ప్రమాదం అవుతుంది. దీన్ని రక్షించాలి అని వెంటనే మనకి రీజనరేటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆ టైంలో మనకి ఉపయోగపడతాయన్నమాట. అవి సెల్ రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో, కార్డియో అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ లాంటివి. అలాగే ఎనరోబిక్ ఎక్సర్‌సైజులు అంటే బె బరువులెత్తడం, స్ట్రెచ్ లాంటివి, స్ట్రెచింగ్, జిమ్‌లో వర్క్ చేసే వర్కౌట్స్ చేస్తాం కదా! ఇవి స్టామినాని పెంచుతాయి, పటుత్వాన్ని పెంచుతాయి, కండరాల టోన్ పెంచుతాయి, పటుత్వాన్ని. ఇంకో మూడో రకం ఏంటంటే యోగాసనాలు. ఇవి స్ట్రెచింగ్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ పెంచుతాయి. దీన్ని మనం ఖచ్చితంగా ఈ 3 రకాల ఎక్సర్‌సైజులు ఉండేలా చూసుకోవాలి. ఫాస్టింగ్ చేసినప్పుడు, అలాగే మనకి ఆహ్, ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేసినప్పుడు గ్రోత్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, 18 గంటలు, 20 గంటలు ఫాస్టింగ్ ఉండి, దాంట్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ చేశామనుకోండి, ఇంకా అల్టిమేట్‌గా గ్రోత్ హార్మోన్ పెరిగిపోద్ది. ఇవేంటంటే ఇవన్నీను ఫాస్టింగ్ అంటే తీవ్రంగా లోపల అసలు ఏమి ఆహారం లేకుండా దానికి చుట్టూ ఈ అసలు ఏమీ దొరకట్లేదు అన్న వాతావరణం సృష్టించినప్పుడు ఏమవుతుందంటే మనకి సర్వైవల్ సర్క్యూట్ ఉంటుంది. అంటే మన బాడీని ఎలా అయినా బతికించాలి, మన కణాలను ఎలా అయినా బతికించాలని ఒక ఒక యంత్రం ఉంటుంది. అది మన సర్క్యూట్. దీని పనేంటంటే మన బాడీని బతికించడం. దీన్ని ఎలాగోలాగ మనం బతికించాలి. సో, దానికోసం అన్ని హార్మోన్స్ రకరకాలుగా ఈ కార్టిసాల్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ ఇలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. అది రిపేర్ చేయడానికి కావాల్సినయన్నీ జరుగుతాయన్నమాట. ఎప్పుడు జరుగుతాయి? మనం అవి సృష్టించినప్పుడు. ఫాస్టింగ్‌లో ఆహారం ఏమీ లేదు. ఇంకా ప్రాణం పోయేలా అంత మీదకొచ్చేసింది. అప్పుడు కొన్ని జరుగుతాయి. ఏంటంటే మీకు ఫ్లైట్ ఆర్ ఫైట్ అనేది ఒకటి తెలుసు కదా! అంటే ఏం లేదు. ఇప్పుడు సడెన్‌గా మనం ఏదన్నా ఎవడన్నా వచ్చి కొట్టేద్దాం అనుకున్నట్టు వెంటనే రియాక్ట్ అవుతా ఉంటాం. ఏదన్నా ఒక పాము కరవడానికి రెడీగా వచ్చింది. వెంటనే ఆడు బాగోలేదు అలా నీరసంగా ఉన్నాడు. ఓ పాము వచ్చి రెడీగా ఉంది కరవడానికి. టక్‌మని వెంటనే పరిగెత్తాడు. అప్పుడు సడెన్‌గా ఎపినెఫ్రిన్ ఈ అడ్రినలిన్ రిలీజ్ అవుద్దనమాట. వెంటనే టక్‌మని వాడు రిలీజ్ అయ్యి అది పరిగెత్తేస్తాడు. అలాగా మన బాడీలో ఆ వాతావరణం సృష్టించినప్పుడు దాంట్లో మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పటిదాకా ఇవి రిలీజ్ అవ్వవు. మామూలుగా ఉన్నంత సేపు సింపుల్‌గా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పట్టుత్వం పెంచడం ఇలా రోజు చేస్తున్నాం. ఒకటి కండ పెరుగుద్ది. ఇద్దరికి ఆహారం ఒకటే ఆహారం ఇచ్చి, ఒకడినేమో పని చేయమన్నాం. ఉపవాసం ఉన్నాం. సరిగ్గా తిననివ్వట్లేదు. ఒకడినేమో శుభ్రంగా వాడికి ఏది కావస్తే అవన్నీ పెట్టి పడుకోండా కూర్చొని వాడి ఇష్టం అని అన్నాం. ఇద్దరిలో ఎవరు బావుంటారు? పని చేసేవాడు, తక్కువ తిన్నవాడే బావుంటాడు. ఆడు ఇంకొంచెం లాంగ్ లైఫ్ ఉంటదనమాట. ఎక్కువ కాలం బతుకుతాడు. వీడిని బాగా పెట్టామనుకోండి, లోపల ఆర్గాన్స్ అన్నీ కుళ్ళిపోతాయి. నిండా గ్లూకోజ్ అవి ఇవన్నీ వేయడం వల్ల మొత్తం అన్నిటికి వాడు
ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. పని సక్రమంగా అవ్వదు. ఇది మనకు తెలిసింది. సో, దీంట్లో ఇప్పుడు మనకి ఎక్సర్‌సైజ్‌ల గురించి తెలుసు. కార్డియో ప్రొటెక్టివ్ ఎక్సర్‌సైజెస్, ఎనరోబిక్ ఎక్సర్‌సైజెస్, యోగాసనాలు, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు అనేవి చాలా ముఖ్యమండి. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చాలా 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 ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజులు. దీంట్లో ప్రాణాయామలో 7, 8 రకాలు ఉన్నాయి కదా! 7, 8 రకాలు మీకు ఏది నచ్చితే అవన్నీ చేసేయండి. అన్నీ నచ్చితే అన్నీ నచ్చితే కాదు, అన్నీ చేసేయడం మంచిది. రివర్స్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పినయన్నీ పాటిస్తే ఆటోమేటిక్‌గా రివర్స్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల్లో ప్రాణాయామ చాలా ముఖ్యమైనది. దీంట్లో ఉన్న కొన్ని కాంబినేషన్స్ బట్టి విమ్ హాఫ్ బ్రీతింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. అంటే విమ్ హాఫ్ అనే ఆయన మన ఏషియన్ కంట్రీస్‌లో తిరుగుతున్నప్పుడు మన ప్రాణాయామం చూసి దానికి ఇన్‌స్పైర్ అయ్యి తను దీంట్లో 3, 4 రకాల కాంబినేషన్‌తో ఒక ప్రాణాయామం చేసుకున్నాడండి. దాన్ని విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. అది కూడా బావుంటుంది. దీంట్లో ఊపిరి బంధించి ఉంచడం అంటే హైపాక్సియా అనమాట. ఆక్సిజన్ లో లెవెల్‌కి వచ్చేలా చేయడం. ఆ టైంలో కూడా మనకి ఈ గ్రోత్ హార్మోను, ఇలాంటి రీజనరేటివ్ హార్మోన్స్, హైపాక్సియా ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్, అలాగే ఎరిథ్రోపాయిటిన్ ఇలాంటివి కొన్ని రిలీజ్ అవుతాయి. అలాగే బ్రెయిన్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ బీఎన్‌పీ అనమాట. ఇవి కూడా రిలీజ్ అవుతాయి. బ్రెయిన్‌లో స్టెమ్ సెల్స్ కణాలు మళ్ళీ ఉత్పత్తి అవ్వటం, కొత్త కొత్త కణాలు తయారవ్వడం కూడా అవుతూ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగా ఎక్కువ ప్రొఫౌండ్‌గా పెరుగుతుంది. ఈ సెల్ రీజనరేషన్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లో. దీంట్లో మళ్ళీ బాక్స్ బ్రీతింగ్ అనే ఒక పద్ధతి ఉంది. దీంట్లో మనం ఊపిరితిత్తులు తీసుకున్నప్పుడు కింద డయాఫ్రమ్ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ ఇలా కిందకి జరిగినప్పుడు ఊపిరి లోపలికి ఇలా లాగబడుతుంది. మళ్ళీ ఇలా అన్నప్పుడు ఊపిరితిత్తుల్లోంచి గాలి బయటకు నోటి ద్వారా, ముక్కు ద్వారా గాలి బయటకొస్తుంది. సో, డయాఫ్రమ్ అనేది ఒక మజిల్. అది చాలా పవర్‌ఫుల్ మజిల్. అది నిరంతరం రోజు రెగ్యులర్‌గా పనిచేస్తూ ఉంటది. సో, 16-18 సార్లు కిందకి దిగి పైకి లేస్తూ ఉంటుంది. దీన్ని కూడా మనం ఎప్పుడైతే బ్రీతింగ్ రేట్, రెస్పిరేటరీ రేట్ తగ్గించామనుకోండి, ఈ ఇది కూడా బాగా తక్కువగా ఉంటుంది. సో, బాక్స్ బ్రీతింగ్‌లో ఏంటంటే 4 సెకన్లు స్లోగా ఇన్స్పిరేషన్ 4 సెకన్లు అంటాం. మళ్ళీ 4 సెకన్లు బ్రెత్ హోల్డ్ చేసి ఆపుతాం. బిగబట్టి ఉంచడం. మళ్ళీ 4 సెకన్లుగా స్లోగా అలా దించుకుంటూ వస్తాం. 4 సెకన్లు డ్యూరేషన్‌లో. అది ఆపిన తర్వాత మళ్ళీ బ్రెత్ హోల్డ్ చేసి ఉంచుతాం. ఊపిరి 4 సెకన్లు తీసుకోవడం. బ్రెత్ హోల్డ్ చేసాం. మళ్ళీ 4 సెకన్లు. మళ్ళీ ఊపిరి స్లోగా వదలడం స్టార్ట్ చేసాం 4 సెకన్లు. మళ్ళీ ఇక్కడి నుంచి బ్రెత్ హోల్డ్ చేసాం. సో, ఇది బాక్స్ బ్రీతింగ్ అంటారనమాట. దీనివల్ల డయాఫ్రమ్ మూవ్‌మెంట్స్ చాలా తగ్గుతాయి. రెస్పిరేటరీ రేట్ బాగా తగ్గుతుంది. ఈ కార్టిసాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఈ కార్టిసాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకేంటంటే బటక్ దగ్గర నుంచి నెక్ దాకా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బాడీలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుద్ది. కాళ్ళేమో ఏనుపులలా ఉంటాయి. చేతులు ఏనుపులలా ఉంటాయి. ఈ బాడీ మాత్రం లావుగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. ఇది ముఖ్యమైనది. సో, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చేయాలి. నెక్స్ట్ మనసు ప్రశాంతంగా ఉంచడం. మనసు ప్రశాంతంగా ఉంచాలంటే మెడిటేషన్ లాంటివి చేయండి. మెడిటేషన్ అది కూడా చాంటింగ్ అవి చేయొచ్చు. అంటే మీకు తెలిసిన శ్లోకాలు అంటే ఈ గాయత్రి మంత్రం లాంటిదో, లేతే ఓం అనో, ఆమెన్ ఇలా ఓం అనేదేంటంటే ఆ, ఉ, ఎం అనే 3 ప్రైమరీ సౌండ్స్ అనమాట. ఈ 3 ప్రైమరీ సౌండ్స్‌ని ఆ, ఉ, ఎం అనే మాటలు 3 ఆహ్, ఆ సౌండ్స్‌ని మనం నాలుక అలా కలిపి దాన్ని సౌండ్‌లాగా చేస్తున్నాం. అదే మన లాంగ్వేజ్. సో, ఆమ్ అన్నప్పుడు లేతే గాయత్రి మంత్రం చేసినప్పుడు, లేతే చాంటింగ్ ఏదైనా చేసినప్పుడు మన లోపల వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అన్ని నాడులు, లోపల ఉన్న సెల్స్ వైబ్రేట్ అయ్యి అవి ఉత్తేజం చెందుతాయన్నమాట. అది కూడా చాలా బావుంటుంది. సో, మెడిటేషన్ అంటే బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చేసి, ఈ బాక్స్ బ్రీతింగ్ టైప్‌లో చేస్తూ ఆ మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అనవసరమైన స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ బాగా తగ్గుతాయన్నమాట. నెక్స్టు ఆహ్, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. లివింగ్ ఈజ్ గివింగ్. అందరికీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి బ్రెయిన్ ఉండాలి. మంచి మనసు ఉండాలి. లవింగ్ అండ్ కేరింగ్ ఉండాలి. ఫ్రెండ్స్ ఎక్కువ మందిని ఉండాలి. వాళ్ళతో గ్రూప్ డిస్కషన్స్ హ్యాపీగా ఉల్లాసంగా ఉంటూ పని చేసుకుంటూ ఉంటే అప్పుడు కూడా మనకి స్ట్రెస్ హార్మోన్స్ బాగా తగ్గుతాయి.
హ్యాపీ హార్మోన్స్ బాగా రైజ్ అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ ఏంటంటే సెరటోనిన్, డోపమైన్, ఎపినెఫ్రిన్ ఇలాంటివన్నమాట. ఆక్సిటోసిన్ అలాంటివి ఉంటాయి. ఇవి హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. ఇవి కూడా రిపేర్‌కి చాలా బాగా పనిచేస్తాయి. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఈ హార్మోన్స్ అవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. రిపేర్ చేస్తా ఉంటాయి. ఇప్పుడు అసూయ, ద్వేషం, వాడి మీద ఈడి మీద పడి ఏడవడం ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి మనకి నెగెటివ్ ఆహ్, ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో. ఇప్పుడు ఎవరినైనా చూసాం వాడి మీద అసూయగా ఒక్కసారి వాడిని చూడగానే అసూయ కలిగిందనుకోండి, లేతే ఇగో, లేతే ఏదో కోపం, లేతే యాంగర్ పెంచుకున్నాం అంటే ఏంటి అర్థం? వాడిని చూడగానే మన బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యాయి. దానివల్ల మనకు ఆ భావం కలిగింది. అదేంటి మంచి హార్మోనా? చాలా చెడ్డ హార్మోన్. చెడ్డ హార్మోన్ అంటే మనకేమన్నా బాడీకి రిపేర్ అవుద్దా? ఎట్టి పరిస్థితిలో అవ్వదు. కదా! ఇది ముఖ్యమైనది. సో, మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత కేరింగ్‌గా ఉన్నాము, ఫ్రెండ్స్, సోషల్ మూవ్‌మెంట్, యాక్టివిటీ ఇలాంటివన్నీ చాలా మంచిదనమాట. ఇక ఫాస్టింగ్ గురించి అంటే ఇప్పుడు నేను చెప్పింది వాటిల్లో ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా! ఈ ఫాస్టింగ్ వల్ల మనకు లోపలికి తీసుకున్న ఆహారం తగ్గిపోయింది. తగ్గిపోయిపోతే ఇన్సులిన్ గూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. గ్లూకోజ్ ఎప్పుడైతే తగ్గిందో ఇన్సులిన్ గూడా తగ్గిపోద్ది. చుట్టూ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. బాడీ ఫ్యాట్ తగ్గిపోద్ది. స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ తక్కువైపోతాయి. సో, ఇలాంటి వాటి వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. సో, షుగర్ డౌన్ అయిపోవడం లాంటి ప్రమాదం చాలా తక్కువుంటుంది. ఒక కొన్ని రీసెర్చ్‌ల్లో ఏం చేశారంటే ఫాస్టింగ్ ఉంచి కొంతమందికి ఇన్సులిన్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఫాస్టింగ్‌లో ఉన్నాడు. వాడికి ఇన్సులిన్ ఇస్తే అంటే కంట్రోల్డ్‌గా ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్ అవన్నీ రెడీ చేసుకొని, వాడు ఎప్పుడైనా గ్లూకోజ్ డౌన్ అయిందా వెంటనే ఇచ్చడానికి రెడీగా ఉండి, ఆ టైంలో ఇన్సులిన్ కొన్ని యూనిట్స్ ఇచ్చారన్నమాట. అలా ఇచ్చి ప్రయోగాలు చేసినప్పుడు చాలామంది ఆల్మోస్ట్ 99 మందిలో ఈ షుగర్ డౌన్ అయిపోవడం లాంటి లక్షణాలు కనబడలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇన్సులిన్ ఇచ్చి ఆ గ్లూకోజ్‌ని డౌన్ చేయడానికి ట్రై చేసామో, గ్లూకోజ్ అందట్లేదు అన్నప్పుడు వెంటనే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ గ్లూకగాను, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, కార్టిజాల్ ఇవి ఉన్నాయి కదా! ఇవి వెంటనే వచ్చి ఆ గ్లూకోజ్‌ని వెంటనే వచ్చేలా చేస్తాయి. గ్లైకోజన్‌ని గ్లూకోజ్‌గా చేయడం, లేదు వేరే వేరే వాటి నుంచి గ్లూకోజ్ తయారు చేయడం. అంటే గ్లూకోనియోజెనిసిస్ అని ఆ పద్ధతిలో గ్లూకోజ్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో, దీనివల్ల మొత్తానికి ఓవరాల్‌గా ఆ లెవెల్ సమతాస్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తది మన బాడీ. కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎప్పుడైతే ఎలాంటి లక్షణాలున్నా ఇమ్మీడియేట్‌గా తీసుకోవడానికి ఎవరో ఒకరు సపోర్ట్ మాత్రం ఉండేలా చూసుకోండి. సో, ఇప్పుడు ఇవన్నీ కలెక్టివ్‌గా మీరన్నీ పాటిస్తే మీరు డయాబెటిస్‌ని పూర్తిగా రివర్స్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఆ అవకాశం మనకి ఏమన్నా కుదరదు అనుకుంటే ఆల్రెడీ ఎక్కువ కాలం అయింది. షుగరు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉందంటే అక్కడి నుంచి రిపేర్ అవ్వడానికి లేదు అక్కడి నుంచి ఇంకా కిందకి నెమ్మదిగా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో, మన సెల్స్ అన్నీ క్లీన్‌గా తక్కువ గ్లూకోజ్ ఉండి దాని చుట్టూ విష పదార్థాలు ఏమీ లేకుండా ఉంటే అవి రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువవుతాయి. సో, ఈ జాగ్రత్తలు తీసుకోండి. సో, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం పిల్లల్ని కూడా ముందు నుంచి ఫ్యామిలీ హిస్టరీ అని కాదు, పిల్లల్ని కూడా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవసరమైన ఆహారం మాత్రమే ఇచ్చి, వాళ్ళ యాక్టివిటీ పెంచి, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ, అలాగే ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ లాంటివి, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, మనం సంస్కృతి మంచి మనసు ఉండేలా చేసి, వాళ్ళని మంచి పౌరులుగా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి డయాబెటిస్ రాదు. సో, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామంటే వాళ్ళకి చేయట్లేదు. మనం హెల్ప్ చేసుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నాం. మన లోపల ఉన్న కణాలని మళ్ళీ రీజనరేట్ చేస్తున్నాం. మనం లాంగ్ స్టాండింగ్‌గా ఎక్కువ లైఫ్‌ని డిసీజ్ ఫ్రీగా తక్కువ వ్యాధులు ఉండేలాగా, మన వ్యాధులు లేకుండా ఉండేలా మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో, పిల్లల్ని నెక్స్ట్ తరాలకి మనం షుగర్ లేకుండా చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని ట్రై చేయాలి. వాళ్ళకి షుగర్ రాకుండా వాళ్ళని వ్యాధి బారిన పడకుండా ఉండేలా చేసి, భారతదేశానికి వ్యాధి లేని మంచి పౌరులను మీరు అందించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్. టేక్ కేర్.